హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా పోరోజ్. ఇప్పుడు మనం సురేంద్రపూర్కి వెళ్దాం రండి. మన భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు ఒకే దగ్గర చూడొచ్చు. ఇక్కడ పంచముఖ హనుమాన్ కనిపిస్తున్నాడు. ఇక్కడ లోపలికి వెళ్తుంటే గుడి గోపురాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి, అన్ని గోపురాలే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే పార్వతీదేవి బాలగణేష్ విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే సింహం నోట్లో నుంచి వెళ్తున్నాం. అక్కడ ఒక గణేశుడి విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ముందుగా బాలభారతంలో పాండవులు కౌరవుల గురించి ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుండి కొంచెం ముందు వస్తే కాళియాపై శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. లైట్ ఎఫెక్ట్స్ మాత్రం సూపర్ ఉంది. కృష్ణుడు కూడా నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్షిత్ లక్కీ అంశలపై కూర్చొని ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. అక్కడ నుండి కొంచెం ముందు వస్తే నాగలోకంలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నాగలోకంలో మొత్తం నాగ ప్రపంచమే అయింది ఫ్రెండ్స్. నాగలోకంలో నాగరాజు, నాగరాణి విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరియు పాములతో నిండిపోయినాయి. సౌండ్ కూడా పాములు బుసకొడుతున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాగలోకం నుండి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. మా హర్షిత్కి ఐస్ క్రీమ్ కావాలనిపించింది. ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం ఫ్రెండ్స్. కొద్దిసేపు కూర్చొని ఐస్ క్రీమ్ తినేసాం ఫ్రెండ్స్. తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినట్టు ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ముందుకు వస్తే కృష్ణుడు చేసిన చిలిపి చేసినారు. చీరలు దొంగతనం చేయడము ఉంది ఫ్రెండ్స్. గోపికమ్మల చీరలు దొంగతనం చేసినవి ఫ్రెండ్స్. ఇది యమలోకం ఫ్రెండ్. యమలోకంలోకి వెళ్ళే దారి ఇది ఫ్రెండ్స్. నుండి ముందుకు వస్తే ఒక పెద్ద పాము నోట్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీకృష్ణుడు చిన్నతనంలో చంపిన రాక్షసుల గురించి ఉంది ఫ్రెండ్స్. పోతన రాక్షసి మిగతా రాక్షసులందరినీ చంపినవన్నీ ఇక్కడ చిత్రీకరించారు ఫ్రెండ్స్. అక్కడ నుండి ముందుకు వస్తే నరసింహ అవతారం ఫ్రెండ్స్. భక్త ప్రహ్లాదుడు నరసింహ అవతారం గురించి ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుండి ముందుకు వస్తే బుద్ధుని యొక్క చరిత్ర గురించి ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అంజనాదేవి హనుమాన్ పుట్టుక గురించి, హనుమాన్ ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఆయన చేసిన చేష్టలు, హనుమాన్ యొక్క చరిత్ర గురించి ఉంది ఫ్రెండ్స్. రాక్షసి నోట్లో నుంచి వెళ్ళిండే ఫ్రెండ్స్ హనుమాన్ లంకలోకి ఎలా వెళ్ళిండు, సీతమ్మ దగ్గర చూడమని ఎలా తెచ్చిండు, దాని గురించి ఇందులో చిత్రీకరించారు ఫ్రెండ్స్. హనుమాన్ పాతాళ లోకంలోకి వెళ్ళాడు ఫ్రెండ్స్. మేము లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం చీకటి ఉంది ఫ్రెండ్స్. మొత్తం లైటింగ్ ఎఫెక్ట్స్ అన్నీ ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఒక పెద్ద భద్రకాళి విగ్రహం ఉంది లోపల. ఏనుగు పైనుంచి స్లైడింగ్ చేశారు ఫ్రెండ్స్. అక్షిత్ లక్కీ ఇద్దరు స్లైడింగ్ చేశారు ఫ్రెండ్స్. అక్కడ నుండి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. మా లక్కీ అక్షిత్ ఒక రాక్షసి నోట్లో నుంచి ఎక్కి చెవులో నుంచి జారారు ఫ్రెండ్స్.
అక్కడ నుండి ముందుకు వస్తే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సెటప్ మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే ఫ్రెండ్స్, మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో అమ్మవారి అవతారాలు ఇక్కడ విగ్రహ రూపంలో కొలువై ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ సింహంపై కూర్చున్న అమ్మవారి విగ్రహం ఫ్రెండ్స్. ఇక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహం కనిపించింది ఫ్రెండ్స్. మా లక్కీను మా హర్షిత్ మాకు చదువు మంచిగా రావాలని మొక్కుకున్నారు ఫ్రెండ్స్. అక్కడ నుండి ముందుకు వస్తే బ్రహ్మలోకం ఫ్రెండ్స్. ఇక చూడండి ఇక్కడ ఎండ ఎలా కొడుతుందో. మా మమ్మీ అయితే చీర కప్పేసుకుంది నెత్తిపైన, అంత ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుండి ముందుకు వస్తే హనుమాన్ రాముడికి ఎలా సహాయం చేసిండు, రావణాసుని చంపడంలో హనుమాన్ యొక్క పాత్ర ఏమిటి, కుంభకర్ణుడిని నిద్ర నుంచి ఎలా లేపినారు, రావణాసురుడిని రాముడు ఎలా వధించిండు, సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం, సీతమ్మ తల్లి రాముడి పట్టాభిషేకం, తర్వాత కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడు, తర్వాత వైకుంఠంలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వైకుంఠ దారంలో ఇక్కడ సాగర మదనం ఎలా జరిగింది ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోస్. కానీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడికి ఆపేసాను ఫ్రెండ్స్. మనం బయటికి వెళ్ళే ముందు ఒక పెద్ద శివలింగానికి పెద్ద పాము చుట్టుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుసుకుందాం.